విజయ్‌కి అల్లు అర్జున్ పేరు ఇప్పుడు బాగా వినబడుతోంది. నెట్‌లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాస్తవంగా అయితే విజయ్ టీవీకే పార్టీ తొక్కిసలాట విషయంలో ఆహ్, నెట్‌లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా ఇట్లాంటి వాటిట్లో విపరీతంగా రెచ్చిపోయేటటువంటి వర్గం ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఏం మాట్లాడట్లేదు వాళ్ళు. ఇంకొక విధంగా ఇవి తప్పదు ఇట్లాంటియి అన్నటువంటి రూట్‌లో ప్రొజెక్ట్ కూడా చేసుకొస్తున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్. అయితే అదే సందర్భంలో బీజేపీ వాళ్ళు విజయ్‌కి వ్యతిరేకం కాబట్టి బీజేపీ అనుకూలంగా ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారు. బీజేపీకి పడనటువంటి రేవంత్ రెడ్డిని హైలైట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయించారు. అక్కడ తొక్కిసలాటలో ఒక చనిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ చనిపోయింది ఎంతమంది సంఖ్య కూడా కాదు. అందులో అసలు అల్లు అర్జున్‌కి సంబంధం కూడా లేదు ఈవెంటు. తను కేవలం అక్కడ సినిమాకి వెళ్ళినటువంటి సందర్భంలో జరిగిన తొక్కిసలాటకే బాధ్యుడిగా చేస్తూ అతన్ని అరెస్ట్ చేశారు. జైలుకి కూడా పంపించారు. బెయిల్ మీద బయటకొచ్చాడు. అదే విజయ్ స్వయంగా తనే చేసిన తేడా వలన ఇదంతా జరిగింది. అంతమంది చనిపోతే విజయ్ మీద కేసు, అరెస్టు ఎందుకు చేయట్లేదు? అదేదో కమిషన్లని వేసి ఆ కమిషన్ల పేరుతో కాలక్షేపం చేయడం అంటేనే ఇటు ద్రవిడ మున్నేట్ర కజగం ప్రభుత్వం అట్లాగే విజయ్ టీవీకే వీళ్ళిద్దరూ ఒకటే. జస్ట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు విజయ్ని తెర ముందు పెట్టారు. తద్వారా ఏఐఏడీఎంకి కూడా భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టేటటువంటి ఎత్తుగడడానికి ఇదే సాక్ష్యం. అదే బీజేపీ వాళ్ళ మీద కేసులు పెట్టి, ఇతర పార్టీలు అందరి మీద కేసులు పెట్టి, ఏఐఏడీఎంకి వాళ్ళందరి మీద రకరకాల కేసులు పెట్టినటువంటి స్టాలిన్ ప్రభుత్వం ఇక్కడ విజయ్ని కాపాడే ప్రయత్నం చేయడం వెనకాల విజయ్ ఉదయనిధిల మధ్యన ఉన్నటువంటి స్నేహంతో పాటుగా డిఎంకే ప్రభుత్వం మళ్ళీ రావడం కోసం విజయ్ని ముందు పెట్టి కథ నడుపుతున్నారు అనడానికి సాక్ష్యం ఈ విచారణ కమిటీలు. వాస్తవంగా ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టట్లేదు, ఛార్జ్షీట్లు ఎందుకు పెట్టరు, అరెస్టులు ఎందుకు చెయ్యరు అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు.